సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మణే నమః. సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అనే నేను స్వామివారి సేవలో సభ్యులుగా నా మనస్ఫూర్తిగా సుందరీకరణ సభ్యులుగా సేవలను సక్రమంగా నా మనస్ఫూర్తిగా స్వామి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. స్వామి స్వామి ఫోన్ ఎంపీ పెట్టా స్వామి అడ్డుపక్కన పక్కన ఇక్కడ రా సార్ సంజీవ్ సార్ ఇంకోటి చలో చలో సార్ ఇలా ఏమది అదే సార్ సంజీవ్ సార్ ఇక్కడ నాకు తీసుకురా ఇస్తున్నాడు ఓకే నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు ఇన్నోవేషన్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈఓ గారి సమక్షంలో, ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో, మన పట్టణ చైర్మన్ గారు, ముఠా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మిగతా పట్టణ పెద్దలు, ఈ దేవాలయం అభివృద్ధిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటున్న పెద్దలు, వారందరి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పాలమూరులోని అతిపెద్ద దేవాలయం, అతి విశిష్టమైన దేవాలయం, వైష్ణవ సాంప్రదాయంలో పూజలు నిర్వహించబడి చాలా పెద్ద ఎత్తున అన్ని పండుగలను చాలా గొప్పగా చేసే ఆనవాయితీ మొదటి నుంచి కూడా ఈ దేవాలయానికి ఉంది. పట్టణంలో ఎత్తైన ప్రదేశంలో చాలా బ్రహ్మాండంగా నరసింహస్వామి వారి దేవస్థానం నిర్మాణం ఎన్నో సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్నది. ఈ దేవాలయ నిర్మాణంలో ప్రముఖంగా ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీలోని వర్తకులు, ఈ చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళు, అలాగే చాలామంది వైశ్య సోదరుల ప్రధానమైన కంట్రిబ్యూషన్ ఉన్నది. గతంలో లాగే రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు దివ్యంగా జరుపుకోవాలని పట్టణ ప్రముఖులందరినీ, పట్టణ ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ సంబరాలు కానీ సంప్రదాయాలు కానీ కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, నూతనంగా
నియమింపబడ్డ రినోవేషన్ కమిటీ మెంబర్స్గా నియమింపబడ్డ జాచం భాస్కర్ గారు, కె చంద్రశేఖర్ గారు, మేడం హరిత గారు, ధర్మాపురం రామకృష్ణయ్య గారు, సంజీవ్ గౌడ్ గారు, పోల శ్రీనివాసులు గారు, బూరమోని నరసింహ గారు, పి తిరుపతి గారు, వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో దేవాలయానికి పూర్తి కాలం సమయం ఇచ్చి గతంలో కంటే వైభవంగా కార్యక్రమాలన్నీ నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సాంప్రదాయాల్లో భంగం కలగకుండా ఇంకా ఈ దేవాలయ అభివృద్ధిలో కృషి చేయాలని చెప్పి వారు కోరుకుంటూ ఈ శుభ అవసరంలో వారికి అభినందనలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా, 8 మంది అంటే మనకు అందరూ ఉంటారు కానీ ఎవరో ఒక మంది శ్రీనివాసులు అక్కడ అనుభవం ఉన్నారు. వారిని నువ్వు కూడా అందరినీ సంప్రదించాలి. ఎందుకంటే ముందర పెట్టాం కాబట్టి ముందు గతంలో ఉన్న పెద్దలు, గతంలో ఉన్న చైర్మన్లు, కమిటీ సభ్యులు అందరినీ కూడా ఒక టీం లాగా అందరు కలిసి నిర్ణయం చేసి ఆడిటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. రూపాయి ఆడిటింగ్. ఎందుకంటే దైవ కార్యక్రమం కాబట్టి అన్నా పైసలతో సహా మీరు కూడా రెగ్యులర్ ఎన్నో కోసం ఏదైనా సరే ఇలా నెలకు ఏమైనా షీట్ ఇస్తారా? ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అది పబ్లిక్ది. ఇప్పుడు ఎవరు అడిగినా కూడా పెద్ద మనిషి వాళ్ళ ముందు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తే ఇంకేం ఉండదు. గతంలో కంటే మెరుగ్గా అన్ని వ్యవహారాలు కూడా జరుగుతూనే మీకు పేరు వస్తుంది. ఆ విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటాము. సార్ థ్యాంక్ యూ.